పుష్ప ఫ్రాంచైజీ పరిస్థితి గిట్లా ఉన్నదంట. ఇక ముచ్చటకొస్తే గినక పుష్ప సినిమా కోసం అని చెప్పేసి గది గిట్లా రెండో భాగం కోసం ఒక వర్గం బన్నీ ఫ్యాన్స్ అందరూ మస్తు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ అయ్యేసరికి రెండో భాగం అంతకు మించేలాగా ఉంటదని వాళ్ళు మస్తు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక గిది ఇట్లుంటే ఈ సినిమా తీసేటందుకు సుకుమారు 3 ఏళ్ల సమయాన్ని తీసుకున్నాడు. అయినా గిట్లా మైత్రి మూవీ మేకర్లు సంస్థలు వెనకాడకుండా ఎక్కడ భారీ బడ్జెట్తోనైతే రూపొందించారు. ఇది ఎట్లుంటే ఇక పుష్ప 3 గిట్లా ఉండబోతున్నదనే వార్తలు అప్పట్లో లీకులు వచ్చినాయి. ఇక కథ నచ్చడంతో బన్నీ గిట్లా ఓకే చెప్పినట్టు ఇప్పుడు అంటున్నారు. ఇక బన్నీ గిట్లా ఒకనొక టైంలో ఏదైతే ఒక సినిమా కార్యక్రమంలో ఆయన వేదిక మీద చూసాయిగా చెప్పిండు సినిమా 3వ భాగం గిట్లా ఉంటుందని. ఇక దానికి అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు, కానీ ఇక ఎప్పుడు మొదలవుతుంది అనేది క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇక ఏదేమైనా సరే ఎందుకనో కానీ పుష్ప 2కి ఉన్నంత హైపు ఇక 3వ భాగంకి లేదని అంటున్నారు. ఇక ఫ్యాన్స్ గిట్లా ఈ సినిమా కోసం ఎగ్జైట్మెంట్ చూపిస్తలేదు అంటున్నారు. ఎందుకనంటే పుష్ప సినిమా కోసం సుకుమారు 2 ఏళ్ల సమయం తీసుకున్నాడు. ఇక పుష్ప 2వ భాగం కోసం దాదాపుగా 3 ఏళ్ల సమయం తీసుకున్నాడు. అందుకని చెప్పేసి ఇక బన్నీ ఈ 5 ఏళ్లల్లా కేవలం ఆయనకెళ్ళి వచ్చిన సినిమాలు గీ 2. ఇక ఏ అభిమానం అయినా కానీ వాళ్ళు కోరుకున్న హీరో అయితే ఏడాదికి కనీసం ఒక సినిమా అని రావాలని కోరుకుంటారు. కానీ ఇక అది ఇట్లా జరగలేదు. ఇక ఇప్పుడు ఒకవేళ పుష్ప 2 మంచిగా హిట్ అయితే గినక పుష్ప 3 మీద హైప్గా పెంచే అవకాశాలు ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ సమయానికి కానీ ఆయన రాజమౌళి సినిమాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాడు అని అంటున్నారు. పోనీ గవేమన్నా బాహుబలి RRR రేంజ్ లో ఉన్నాయా అనంటే గది లేకపాయే. ఇప్పుడు పుష్ప 3 కోసం అని చెప్పేసి ఆయన మరో 2 ఏళ్ళైనా కానీ 3 ఏళ్ళైనా తీసుకునే సమయం అయితే ఉండొచ్చు. కనుక ఇప్పుడు పుష్ప 2 మీద ఏదైతే హైప్ ఉన్నదో దాన్ని పోగొట్టకుండా ప్రమోషన్లు గట్టిగా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక అసలుకే 1000 కోట్ల టార్గెట్ అంటున్నారు గినక పుష్ప 2కి మాత్రం గట్టిగా ప్రమోషన్లు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. వీలైనంత తొందరగా చేయాలి. ఇక ఈ ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు పుష్ప తర్వాత ఈయన లైనప్ భారీగానే ఉన్నది. అట్లీతోని ఉన్నదంట, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఉన్నదంట, త్రివిక్రమ్ శ్రీనివాస్తోనూ ఉన్నాయంట. ఇక దాదాపుగా ఈ 3 సినిమాలు మొదలయ్యేసరికి ఇక పూర్తయ్యేసరికి మరో 3 ఏళ్ళైనా అవుతుంది. ఇక ఆ 3 ఏళ్ల తర్వాత ఇక ఈయన ఈ సినిమా చేసే అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఇక సుకుమార్ గిట్లా ఆయన కమిట్ అయిన వేరే సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాతనే ఈ సినిమా తీయనికే మరో 2 ఏళ్ళ గిట్లా తీసుకుంటాడు. అది గిట్లా ఒకవేళ దీని మీద మంచి పాజిటివ్ టాక్ వస్తానే ఇక ఒకవేళ సినిమా ఇక అంతంత మాత్రంగా ఉన్నది అని ఆదరణ వస్తే మాత్రం ఇక సినిమా ఆడియన్స్ ఎవ్వరు గిట్లా 3వ భాగం పట్టించుకునే అవకాశం లేదనే మాట అయితే వినబడుతున్నది. ఇక మీకేమనిపిస్తున్నది చెప్పురి? ఇక పుష్ప 2 అనుకున్నంత స్థాయిలా ఇటు కొడుతుందంటారా? కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కురి పళ్ళు వస్తా.